ఒక వ్యక్తి గుంటలో పడ్డాడు అనుకోండి, పైకి రాలేకపోతున్నాడు. వాడిని పైకి తెద్దామని ఇంకోటి గుంటలో దిగాడు అనుకోండి, వస్తాడా పైకి? ఏం చేయాలా? పైనుండి చెయ్యి అందించి ఆ వ్యక్తిని పైకి లాగాల. ఆ పైన ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపగలడా? చూపలేడు. ఇద్దరూ వెళ్ళి గుంటలో పడతారు. మనం కళ్ళు మూయబడినటువంటి ఆత్మీయ గుడ్డివారు. మనల్ని నడిపించడానికి తేజో మహిమలో నిల్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేయి పట్టుకొని మనలను నడిపించాలి. మనకు మనంగా మారలేం. చాలామంది ఏమంటారంటే, చర్చికి రావాలంటే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయండి, అవన్నీ మానుకున్నాక నేను వస్తానండి. అవన్నీ మానుకున్నాక నువ్వు చర్చికి వచ్చేటట్టయితే అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన పనే. గాయపరచబడి రక్తాన్ని చెందించి ప్రాణాన్ని బలిగా అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు.